జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాల్చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానికుడు అని పేర్కొంటూ ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యువజన నాయకుడు భవానీ శంకర్, కాంగ్రెస్ సేవాదళ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీల్స్ నేలందే నిన్ను నవినన్నో, నిన్నే నవినన్నో. పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట, పెద్ద కొడుకు వంట. పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలిగే నువ్వంట. శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ, చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ. ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి, నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయి నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. నిందలు మోసింది నువ్వేగా, మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా. అడుగులు ఆపింది నీయేగా, మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా. ఒక్కడుగు వెనకెయ్యాలే నవీనన్న దమ్మున్న లీడరు నువ్వే. మనసున్న మహారాజువే నవీనన్న, పెట్టుకో జూబ్లీహిల్స్ కిరీటమే. ఎవడే నిన్ను ఆపేటోడు, బండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు. భాయి నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయి నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. ఎన్నెల్లే నీ పోరాటం, మనవీనన్న మా కోసం నీ ఆరాటం. నీ గెలిపెట్లుంటాదా చూపిస్తాం, మనవీనన్న పెద్దమ్మకు యాటను గోస్తాం. 3 రంగుల జెండానే జూబ్లీహిల్స్ లో రెపరెపరెపలాడుతదంట. రేవంతన్న హండాలో జూబ్లీహిల్స్ గడ్డ నిగనిగనిగలాడుతదంట. నీ పేరులోనే ఉన్నది విన్ను, జూబ్లీహిల్స్ కే నువ్వు లొంగురన్ను. భాయి నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. భాయి నీకు బాధెందుకే? జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త చరితే రాసుకుంటాదే. పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీల్స్ నేలందే నిన్ను నవినన్నో. ఓహో పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీల్స్ నేలందే నిన్ను నవినన్నో, నిన్నే నవినన్నో. పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట, పెద్ద కొడుకు వంట. పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలిగే నువ్వంట.
భాయ్ నీకు బాధెందుకే, జూబ్లీహిల్స్ లో ఎగిరే జెండా నీదే, నవీనన్న నీ గెలుపుతో జూబ్లీహిల్స్ కొత్త. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు సేవ చేయాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా పదవులు లేకున్నా యువకులకు ఎక్కడైనా ఏ ఇంట్లో బాధ ఉన్నా తన చేతులంతా సాయం చేస్తున్న నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుపరిచితుడు మంచి పేరున్న మన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అలాగే భవానీ శంకర్ గారు, మా ఇన్ఛార్జ్లో ఉన్నవారు అందరూ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ బిడ్డంటది మా నాన్న సంబంధం లేదు, మా బావ హరీష్ సంతోష్ ఇద్దరు కలిసి కాళేశ్వరంలో దోచుకుందని ఆమె చెప్తుంది. ఇంకో రావన్న అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న గురించి చెప్తుంది, అన్న నువ్వు జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దోపిడీలో వాళ్ళే బయట పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ దోపిడీ గురించి చెప్తే అది సమయం వేస్తూ నా నోరు తండ్రిగా. ఎందుకంటే మేము ఫస్టే చెప్పినాం, వాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు, మోసం చేస్తున్న బాబా అన్నా కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షలు ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, హైదరాబాద్లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంటుంది. 50 రూపాయలకి వేసే సన్న బియ్యం ధనవంతులు జూబ్లీహిల్స్లో ఉన్న 10% మంది నివసించే ధనవంతులు తినే బియ్యం ఇస్తున్నామంటే ఇది ప్రజారాజ్యం, ఇది ఇందిరమ్మ పాలన. అందుకే ఆ పాలన కోసమే మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా 24 గంటలు, గతంలో మంత్రులు లేనివారు, మంత్రులున్నా ఆ కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళనే నడిచేది, ఫామ్ హౌస్ పాలనే నడిచేది. ఇవాళ ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఎక్కడ చూసినా ఏదో ఒక మంత్రి తిరుగుతూనే ఉంటారు. ఇవాళ మీరు అందుకనే ప్రజలకు చెప్తున్నాం, జూబ్లీహిల్స్లో 45,000 కార్డులు ఇచ్చినామంటే 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆ పేదవాడు కూలీనాలు చేసుకునేవాడు 4 పిల్లలు ఉంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి అన్నం పెట్టాలి. అందుకనే ఈరోజు జూబ్లీహిల్స్కు ఇప్పుడు జరిగే సిఎన్ రెడ్డి గారు కార్పొరేటర్గా కొట్లాడి ఈరోజు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన 200 కోట్లతోని మన ప్రభుత్వం వచ్చిన స్టార్ట్ అయినాయి. అంతమంది వారు కార్పొరేటర్గా తెచ్చుకునే గతం పోవడం, ఇంకా అదనంగా మిగిలిపోయిన డ్రైనేజ్ వ్యవస్థని, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా మంచినీటి వ్యవస్థని, దానికి తోడు 70 గజాల లోపు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు 3,000 మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే మీ అందరూ కూడా గెలిపిస్తారు, ఈ ఇందిరమ్మ పాలన మీరు చూస్తున్నారు కాబట్టి. దానికి తోడు మరో అదనంగా 3,500 ఇల్లు, ఎందుకంటే స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. పేరుకు జూబ్లీహిల్స్ 10% పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని స్లమ్సే. అందుకనే ఎక్కువ కోటా ఇచ్చే విధంగా, పోయిన సంవత్సరం కోటా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ ఇల్లు ఇప్పిస్తానని, నాతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకా ఇతర మినిస్టర్లు ఉన్నారు. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తాం, మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. తెలంగాణ ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి వార్డు మెంబర్ కూడా లేడు, అయినా బాధపడతలేం. కానీ ఈ దుర్మార్గ ఈ కుటుంబం 6 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,000 కోట్లు మిత్తి కట్టి 7,000 అసలు కట్టకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజారాజ్యం, పేదోళ్ళ రాజ్యం. అందుకనే మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు కులం అంటారు, మతం అంటారు, ఇదంటారు, అదంటారు. అభ్యర్థి మీద ఒక యువకుడు పోటీ చేసి 10 ఏళ్ళకెళ్ళి ప్రజల మధ్య ఉంటూ అందరికీ తెలుసు. ఆయన గురించి కూడా కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి మాట్లాడిందంటే ఆయన ఓడిపోయినట్టే లెక్క నా దృష్టిలో. ఆ మాట మాట్లాడిందంటే ఓడిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఎవరు కూడా దురదృష్టవశాత్తు మాకు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మాతో ఉండే అసెంబ్లీలో ఆయన చనిపోయినప్పుడు ఆరోగ్యం బాగాలేక మాకు కూడా బాధ అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకో ముందు అందరం పోవాల్సిందే.
ఓట్ల కోసం మీరు వెనుక ఉండి ఓట్లు ఏడిపించి ఓట్లు అడిపించిన పద్ధతి కాదు. ఒక మహిళని గౌరవించాలి. అందరికీ ఉన్నది. ఆ రోజు చనిపోయినప్పుడు ముందుగా నేనే పోయిన ఆ ఇంటికి. అందుకనే ఈరోజు ఇంకా ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. జూబ్లీహిల్స్ని స్లమ్ జూబ్లీహిల్స్ కాదు, కోటీశ్వర్లతో సమానంగా రోడ్లు కానీ ఇదితో వాడు పక్కకే టిమ్స్ హాస్పిటల్ 2 కిలోమీటర్లు పెద్ద హాస్పిటల్ నా డిపార్ట్మెంట్లో రాబోతున్నది. దాన్ని డిసెంబర్ 31 ఓపెనింగ్ పెట్టుకున్నాం. అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి యశోద, అపోలో లాంటి